నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ జేబీఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఇప్పుడు జనరల్గా స్త్రీలు మంగళసూత్రం ఏ టైంలో మార్చుకోవచ్చు? అసలు మార్చుకోవాల్సిన సమయం ఏంటి? ఎన్ని రోజులకి మార్చుకుంటే, అంటే పెళ్ళైన తర్వాత మార్చుకుంటుంటారు కదా, మంచి సమయాల్లో ఏ సమయాల్లో మార్చుకోవచ్చు? ఒకసారి ఆ అమ్మాయి మాంగళ్య ధారణ జరిగిన తర్వాత మార్చుకునేటువంటి అవకాశం అంటే ఒకప్పుడు అంటే దారంతో ఉండేది కాబట్టి ప్రతి 3 మాసాలకు ఒకసారి, అంటే శూన్యమాసం కాకుండా, ఆషాఢ మాసం కాకుండా, ఒక మంచి శ్రావణ మాసం కానీ, చైత్ర మాసం కానీ, అలాగే మీకు కార్తీక మాసం కానీ, ఇటువంటి మాసాల్లో మాత్రమే మార్చుకునేవారు. ఒకప్పుడు దారంతో ఉండేది కాబట్టి. సరే, ఇప్పుడంటే బంగారం వచ్చింది, దాని విలువ పెరిగింది. అంతకుముందు దారానికి విలువ ఎక్కువ. మాంగళ్యం అంటే అప్పుడు దారానికి విలువ, ఒక సూత్రాలకి మాత్రం విలువ ఉండేది. ఆ సూత్రాలు ఎప్పుడు ఏమి పెద్ద పెరిగేవి కావు, దాన్ని అరిగేవి కావు. అవి కూడా అరిగినప్పుడు, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళకి అరిగినప్పుడు భర్త గారి చేత ఒక మంచి రోజున, ఒక బుధవారం రోజున, గురువారం రోజున మళ్ళీ ఆ భర్త గారితోనే ఒక పసుపు దారం కట్టి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ తాళిని ముందుగా అమ్మాయి మెళ్ళలో కట్టించుకొని, ఆ తర్వాత మాంగళ్యాన్ని తీసి దాన్ని శుభ్రంగా మంగళసూత్రాన్ని వాళ్ళు మంచి చేసుకొని మళ్ళీ భర్తతోనే వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అది ప్యాషన్ అయిపోయింది. ఏ ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కనబడుతుంది మీకు అంటే? మాట్లాడితే కిరణ్ శర్మ అందరు కూడా స్త్రీలకి ప్రత్యేక ఉంటాడు. లేదండి, నాకు స్త్రీ అంటే చాలా గౌరవం. అలా నేను తప్పులు చేయాలని చెప్పట్లేదు, పొరపాటు చేయకుండా ఎవరు లేరు, ఉంటాం, మనకు కూడా ఒక మాట దారొచ్చు కూడా. కానీ అలా అని చెప్పేసి నేను స్త్రీ పక్షపాతని చెప్తాను నేను. సో అలాంటప్పుడు మీరు మాంగళ్యాన్ని పక్కన పెడుతున్నారు? అసలు పెళ్ళైనటువంటి ఆడపిల్ల నల్లపూసలు ఎంతమంది వేసుకుంటున్నారు? టు బి హానెస్ట్, దాదాపు నాకు తెలిసి మన ఛానల్ని మినిమం 50,000 ఆడవాళ్ళు చూస్తున్నారు. మీరు ఎంతమందికి మీ పెళ్ళైన వాళ్ళ కాళ్ళకి మెట్టెలను చెప్పండి నాకు. యు ఆర్ ఫీలింగ్ షేమ్. అంటే మెట్టెలు ఉంటుంది ఫీల్ అయిపోతున్నారు. అంటే యు ఆర్ ఫీలింగ్ లైక్, మెట్టెలు లేకపోతే యు ఆర్ ఫీలింగ్ కాలేజ్ గర్ల్స్. అంటే కూతురులాగా మీరు డ్రెస్ వేసుకొని కాలేజ్ గర్ల్స్ అయిపోతారా? సో హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే ఈ మాట్లాడితే మీకు కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు అంటే, మగవాడు కూడా వాడి యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి భార్య అనేటువంటి పెళ్ళైనటువంటి గుర్తింపు తప్పకుండా ఉంచుకోవాల్సింది వాడు. ఖచ్చితంగా వాడికి ఉండాల్సిందే, లేకుండా కూడదు. సరే, బ్రాహ్మణుల కంటే యజ్ఞోవితం కనబడుతుంది, 9 పోగులు కనబడుతుంది కాబట్టి వాడు తెలుస్తుంది. ఖచ్చితంగా వాడు కండువ కుడివైపు ఎడమవైపు వేసుకోవాలి, వేసుకున్నప్పుడు పెళ్ళైనట్టు లెక్క. కుడివైపు వేసుకుంటే పెళ్లి కానట్టు లెక్క. ఇది స్పష్టంగా ఉంది. సరే, మిగతా వాళ్ళకు కూడా స్పష్టంగా నాకు పెళ్ళైన విషయం చెప్పాలి. ఎక్కడైనా సరే చెప్తాం, మా ధర్మపత్ని సమేతోహం, నా భార్య సైతంగా, నా పిల్లల సైతంగా అని చెప్పేసి ప్రజలు చెప్పాలి. కానీ ఇక వీడు కూడా జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని బైక్ వచ్చరికి కొడుకులాగా జుట్టు క్రాఫ్ట్ ఇట్లా అనుకొని బండి మీద బుయ్యి ఉంటూ రింగుల సిగరెట్ తాగుతూ వీడు ఫీల్ అయిపోతాడు. కాలేజీ మీద నిలబెడతాడు. ఎందుకు? నీకు వీళ్ళకి అమ్మాయిలు పడడానికి. అంటే ఏం ఆడుతున్నారని మీరు అంటే, నీ యొక్క సంస్కారాన్ని తగ్గించుకుంటున్నావు. పెళ్లి కాలేదన్నట్టు కూడా ఫీల్ అయిపోతున్నారు మీరు. అంటే ఇటు మగవాళ్ళు అయినాడు, ఆడపిల్ల అయిపోయింది. మెట్టలు లేకుండా, స్థాయి లేకుండా, నల్లపూసలు లేకుండా నువ్వు చేసే పని అలాగే ఉంది. ఎప్పుడైతే తీసేసాడో ఆటోమేటిక్ వీనికి వేరే భావన వచ్చేసింది. నా పిల్ల నన్ను పెళ్లి కాలేదు కాబట్టి నేను కూడా పెళ్లి కాలట్టే ఉంటానటువంటి భావనకు వచ్చేసింది. ఎక్కడ మీదగా సినిమాకి వెళ్తున్నారు, ఎక్కడ మీద కలిసి గుడికి వెళ్తున్నారు, ఇవి కదా ముఖ్యం. ఈ సంస్కారం లేనప్పుడు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. మగవాడి విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేసిన ఆడపిల్ల, ఆ భార్య అనేటువంటి భార్య మగవాడిని విచ్చలవిడితనం లేకుండా కాపాడగలగాలి. నీ కాపాడుకోవాలి. నువ్వు యజమానురాలి. నువ్వు ఆ మగవాడు కూడా నీ కిందని పనివాడు ఒక రకంగా. ఆ యజమానురాలుగా నువ్వు నీ గట్టిగా ఏది నీకు, దాన్ని ఎలా నువ్వు నిలబెట్టుకుంటున్నావు? నువ్వే పాటించట్లేదు. రాత్రిపూట రాళ్ళ పెడతారట సూత్రాన్ని తీసుకుపోయి. ఎంత దౌర్భాగ్యం అది! భర్తకి ఎంత ఆయుక్షీణం అవుతుంది అది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ భార్య గురించి ఒక గుడిలో నీ భార్య పేరు చెప్పకపోతే నీకెంత ఆయుక్షీణం నీకు? వీడైనా సరే భార్య పేరు చెప్పాలి అక్కడ. నా ధర్మపత్ని సమేతంగా నా ఈ పూజ చేస్తున్నాను, ఈ పూజ ఫలితంగా కానీ వాడు చెప్పాలి. ఎక్కడ పోయినా సరే, ఎక్కడ వీళ్ళు మీటింగ్ చేసినా సరే, హాయ్ సార్, ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ 2 girls 2 boys ఆర్ వాట్ ఎవర్, నువ్వు వాడు పరిచయం చేసుకోవాలి. అంటే నీ గురించి ముందే చెప్పేయాలి వాడికి. దట్ ఈజ్ రికగ్నిషన్. ఇవి లేకపోతే వల్ల మనకి ఇబ్బంది. ఇక అంటే ఈ విషయం చెప్పాను, ఈ మాంగళ్యానికి ఉండే విలువ గురించి చెప్పాను ఫస్ట్. నేను ఎప్పుడు మార్చుకోవాలి? మీ ప్రశ్నకు సమాధానం, ఎప్పుడు మార్చుకుంటే మంచి అంటే ప్రతి 3 మాసాలకు ఒకసారి మార్చుకోవాలి. ఇప్పుడు బంగారు పుస్తలే కాబట్టి, బంగారు తాడే ఉంది కాబట్టి దీన్ని దాదాపుగా పెరిగిపోవడం కష్టం, పెరిగిపోయే అవకాశం లేదు. ఒకవేళ పెరిగిపోయినప్పుడు కూడా, ఒకవేళ మంగళవారం పెరిగిపోయింది, మంగళవారం వెంటనే మీ భర్తతో మీరు ఆ పసుపు కట్టించుకోవాల్సిందే. వెంటనే కట్టించుకోసి మళ్ళీ వెంటనే దానికి మంగళవారం తీసుకెళ్ళిపోయి దాన్ని శుభ్రంగా చేయించుకొని బుధవారం కానీ గురువారం కానీ కట్టుకునే ప్రయత్నం చేస్తే విశేషమైన యోగం ఉంటుంది. అంటే దీర్ఘ సుమంగళ యోగం బాగా ఉంటుంది అర్థం. అయితే రెగ్యులర్గా ఆయన మార్చుకోవాలని కోరిక ఉంటే
ఏమంటే 2-3 నెలల్లో అది పెరిగేటట్టుగా ఉంది అన్నప్పుడు తప్పకుండా మీరు శూన్యమాసం కాకుండా, ఆషాఢ మాసం కాకుండా, భాద్రపద మాసం కాకుండా, అధిక మాసాలు కాకుండా ఉన్నప్పుడు కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, ఈ మనకి వసంత ఋతు చైత్ర మాసంలో కానీ తప్పకుండా అలా మార్చుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందని చెప్పవచ్చును. దానివల్ల సుమంగళ యోగం బాగా ఉంటుంది. శుభముహూర్తాలు ఏ సమయంలో అంటే ఎటు చూసుకుని రాహుకాలు ఇవన్నీ చూసుకొని ఉదయాన్నే మంచి లగ్నంలో చూసుకుని శుభముహూర్తం అనేది అక్కర్లేదు, దానికి తిథి కావాలి, శుభమైన తిథి కావాలి. అంటే తిథి అంటే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, శుద్ధ బంధు కానీ బహుళ మంది కానీ, అంటే పౌర్ణమి ముందు కానీ అమావాస్య ముందు కానీ ఈ తిథులు సర్వదా శ్రేష్టమైనవి, ఆ సమయంలో తప్పకుండా కట్టుకోవాల్సిందే. రెండవది మంగళవారం విసర్జనీయం. కొంతమంది శుక్రవారం కూడా వద్దు అంటారు, బట్ శుక్రవారం కట్టుకోవచ్చు. శుక్రవారం మంగళప్రదమైనది, శుక్రవారం కట్టుకోవచ్చు. బుధ గురు శుక్రవారాల్లో కట్టుకోవచ్చు, లేదా సెకండ్ ఆప్షన్లో సోమవారం కట్టుకోవచ్చు. కానీ ఒకవేళ ఏదో హుక్కు ఊడిపోయింది, గబక్ కింద పడింది, మంగళవారం అయింది, ఆ రోజు దుర్ముహూర్తం కూడా ఉంది అంటే కట్టుకోవద్దా? వెంటనే దాన్ని భర్త గారితో కానీ, అత్తయ్య గారితో కానీ, ఆడపడుతో కానీ వెంటనే మెళ్ళలో వేయించుకోవాలి. ఎవరు లేరు, అక్కడ కూతురు ఉంది, కూతురుతో వేసుకోవచ్చు మెళ్ళలో. అది వాళ్ళు కూడా లేరు, తప్పుడు మీరే కట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు తప్ప దానికి గబక్కన పెరిగి కింద పడ్డప్పుడు దాని గురించి హుక్కు ఊడిపోతుంది, దానికేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఆ సమయంలో మౌనంగా ఉండాలి, అపశబ్దం మాట్లాడొద్దు. ఈ తాళి కట్టుకునేటప్పుడు కానీ, తాళి చేసుకునేటప్పుడు కానీ, అవి తయారైనప్పుడు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి తప్పకుండా దానికి మనం పసుపు కుంకుమ వేసిన తర్వాతనే అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి, నీ దేవతార్చనలో పెట్టి, దేవుడి దగ్గర పెట్టి ఒక పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని తప్పకుండా కట్టుకునే ప్రయత్నం చేస్తే విశేషం. దానికి ఒక ముహూర్తం అక్కర్లేదు, తిథి మాత్రం బాగా ఉండాలి, వారం ఉండాలి. తిథి వార నక్షత్రాలు బాగా ఉంటే ఇంకా మంచిది. ఆ విషయాన్ని గమనించుకోవాలి. గబక్కున ఆ రోజే కట్టుకోవాలన్నప్పుడు దానికి ఏం తిథి వారం అక్కర్లేదు. మంగళవారం కానీ, అమావాస్య కానీ, దుర్ముహూర్తం ఉండని, వర్జ్యం ఉండని, రాహుకాలం ఉండని, మీకే సంబంధం లేదు, వెంటనే వేసుకోవాల్సిందే. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, దీర్ఘ సుమంగళీ భవ.